హలో అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే, రీసెంట్గా మేము కోయిల్కొండ వెళ్ళామన్నమాట. జర్నీ చేసి కాసేపు అందరం ఇలా రిలాక్స్ అవుతున్నాం. అంతలోనే చూసారుగా మా చిన్నమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. సేపు కూర్చొని అలా మాట్లాడేసుకొని మా తమ్ముడు కార్ కొన్నాడు. ఇక్కడ పూజ చేస్తున్నాం అనమాట. కార్ పూజ కూడా అయ్యాక స్నానం చేసేసుకొని మడి కట్టుకొని నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. గుడి దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళ ఇంట్లోనే నైవేద్యం ప్రిపేర్ చేశాను. ఇంకా నైవేద్యం కూడా కంప్లీట్ అయింది. మనం ముందుగానే అయ్యగారికి చెప్పాలన్నమాట, అక్కడ గండజ్యోతి మోద్దాం అనుకుంటున్నాము అని అంటే వాళ్ళు చేసిస్తారనమాట. స్వామికి పూజ చేసి దండం పెట్టి నైవేద్యం సమర్పించాను. శ్రీ గోల్కొండ శ్రీ గోల్కొండ వీరభద్ర శ్రీ భగవానికి జగదీశ పరాత్ ఓం పరాత్ వీరభద్రేశ భగవానికి జై. అలా గండజ్యోతిని నెత్తి మీద పెట్టేసుకొని కనిపిస్తుంది కదా, ఆ కొండపైకి వెళ్ళి ఆ జ్యోతిని మనం దేవుడికి సమర్పించాలన్నమాట. అలా జ్యోతిని మెట్లు ఎక్కుతూ పైకి తీసుకెళ్ళి స్వామి దగ్గర పెట్టాలన్నమాట. కన్నయ్యకి కూడా ఇదే ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం. మా అమ్మ పైన కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు. అలా పైకి వచ్చేసి ఇంకా ప్రదక్షిణాలు చేసేసి జ్యోతిని దేవుడికి సమర్పించాము. వ్యూ చేశారా ఎంత బాగుందో. పూజ అయిపోయింది. చూడండి కన్నయ్య ఎంత క్యూట్గా మొక్కుతున్నాడో. మమ్మీ నన్ను చల్లగా చూడు చూడు చూడు. వడిబియ్యం పోయడానికి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. అమ్మవారికి చీర పెట్టి వడిబియ్యం పోస్తాం కదా, అలాగనమాట. మన బిడ్డను కన్నయ్య ఎంత క్యూట్గా మొక్కుతున్నాడో. ఇటు దిగుకుంటే కన్నయ్య నెంబర్స్ ఆల్ఫాబెట్స్ చెప్పుకుంటా కిందకి వచ్చేసాం అనమాట. కార్తీక మాసం కదా, కార్తీక దీపం వెలిగిద్దామని చెప్పి వెలిగిస్తున్నాం అనమాట. ప్రసాదం పంచిపెట్టి కాసేపు కూర్చొని ఇంటికి వచ్చేసాం. సో ఇదేనండి ఇవాల్టి మినీ వ్లాగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.